దాని తర్వాత ఏం చేశారంటే అమ్మ పడతావు, నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా సార్ ఏ విధంగా అదే లక్ష్మణ్ సార్ మమ్మల్ని అడిగారు, నువ్వు ఆయన ఉంటావా అని అడిగితే, నేను ఆయనతో ఉన్నాను సార్, నాకు ఇష్టం లేదు, ఆయన ఇలాంటి పనులు చేస్తున్నారు, నన్ను కొడుతున్నారు, అనుమానిస్తున్నారు, పిల్లలకి ఏమైనా తీసి ఇవ్వాలని బయటికి వెళ్ళినా అనుమానిస్తున్నారు. ఆయన పిల్లలు వీధిలో వచ్చి ఏమైనా వస్తే అడుగుతారు కదా, ఇది ఇప్పి అమ్మ అని, అది ఇప్పించడానికి వెళ్ళినా ఆయన నా మీద అనుమానం చేస్తున్నారు సార్. ఆయన పానీపూరి వాళ్ళతో లింక్ పెడతారు, వేరే వాళ్ళు ఎవరితోన్నా వాళ్ళతో లింక్ పెడతా ఉంటారు సార్. ఆయన ఎవరితో మాట్లాడినా నన్ను అనుమానిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు వద్దని నేను చెప్తే సార్ అది చెప్పారు, డివోర్స్ కేసు ఇమ్మా నేను అలా చెప్పారు సార్. 70,000 సార్ నేను పెట్టి వాళ్ళకి చేయించింది. ప్రతిసారి నా దగ్గర 70,000 యాడ్ నుంచి వస్తాయి నేను చేయించేదానికి, చదివించేదానికి. నాకు చూస్తే ఇప్పుడు హెల్త్ బాగాలేదు, డిస్క్ ప్రాబ్లం వచ్చేసింది. నాకు తొలించి కొట్టాడు 7 నెలల ముందు. తొలించి కొడితే డిస్క్ ప్రాబ్లం వచ్చింది. నేను పోయి అది కంప్లైంట్ పెడితే సార్ వాళ్ళు ఏం చెప్పారు, తలకి దెబ్బ తగిలితే కానీ, నీ కాలు చేయి ఇరిగితే కానీ పెద్ద హాస్పిటల్కి పోయేసి నువ్వు ఆ రిపోర్ట్ తెస్తే కానీ మేము దాని మీద కంప్లైంట్ తీసుకోలేము. ఆల్రెడీ వాడి మీద కేసు ఉంది కదా, వాడిని కౌన్సిలింగ్ చేస్తాను పిలిచి కౌన్సిలింగ్ చేసి పంపించేశారు సార్. కౌన్సిలింగ్ చేసినంతసేపు బాగా ఉంటాడు వాడు, ఒక 4-3 నెలలు బాగుంటాడు, మళ్ళీ ఇంటి మీదకి వచ్చేస్తాడు సార్. ఎన్నిసార్లు దెబ్బలు తినాలి సార్ వాడి దగ్గర. అది మీరు న్యాయం చేయండి సార్. మేము ఏం చేయలేము సార్. వాడిని విడాకులు కావాలని కోర్టుకి వెళ్ళారా?